అయితే నేను 1-10 వరకు మొత్తం కూడా నేను చదివింది తెలుగు మాధ్యమం. నాకు అయితే ట్రిపుల్ ఐటీకి వెళ్ళడం వల్ల అక్కడ మొత్తం ఇంగ్లీష్ ఉండేది. నాకు ఎట్లా అంటే ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం పారిపోద్దామని అనిపించింది. ఎందుకంటే తెలుగు మీడియం అనకుండా తెలుగు మాధ్యమంలో చదివానని చాలా చక్కగా చెప్తున్నారు, వినడానికి ఎంత సొంపుగా ఉందో. అయితే మొత్తం ఎగ్జామ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ యూస్ టు బీ ఇన్ ఇంగ్లీష్. సో దానివల్ల నాకు ఏదో ఫస్ట్ సెమిస్టర్ ఎట్లో అట్లా నెట్టుకుంటూ వచ్చినా, కానీ తర్వాత నా వల్ల కాదనిపించి పారిపోదామని అనిపించింది. అయితే తర్వాత ఇట్లా కాదని చెప్పేసి నా దగ్గర అంటే 10th బాగా మండల్ సెకండ్ అట్లా వచ్చినందుకు ఆమన్గల్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక డిక్షనరీ నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఆ డిక్షనరీ నా దగ్గరే ఉంటుండే. ఎవ్రీడే ఒక 5 words వొకాబులరీ బిల్డింగ్ లాగా ఒక 2-3 years 2013 నుంచి మొదలు పెడితే 16 వరకు ఎవ్రీడే ఒక 5-6 words నేర్చుకునేవాడిని. దాంతో నా వొకాబులరీ అనేది ఇట్స్ లైక్ నేను ఒక GRE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నంతగా నా వొకాబులరీ వచ్చేసింది. అదేవిధంగా నేను ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ తర్వాత డాక్యుమెంటరీస్ కూడా ఎక్కువ చూసేవాడిని.